ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది గురువుగారు మాకు ఏమీ కలిసి రావడం లేదు, జాతకం చూపించుకున్నాము, మిత్రదోషాలు ఉన్నాయన్నారు, జాతకంలో సూర్యుడు బాగోలేదన్నారు, నవగ్రహాల్లో 5 గ్రహాలు అనుకూలంగా లేవన్నారు, వార ఫలాలు చూసుకుంటున్నాము, నెల ఫలాలు చూసుకుంటున్నాము. ప్రతిరోజు కూడా దానిలో చాలా బాగుందని వస్తుంది, కానీ మాకేం బాగోవడం లేదు. ఆర్థికంగా నష్టపోయాము, కుటుంబపరంగా ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు చేశాము, చేస్తున్న పనిలో స్థిరత్వం లేదు, ఉద్యోగం చేస్తున్నాము కానీ సంతోషం లేదు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము, ఎప్పుడు పోతుందో తెలియదు. అలాగే మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాము కానీ మాకు ఉద్యోగం రావడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి వాటి నుండి బయటపడడానికి తేలికైన మార్గాలు ఏదైనా ఉంటే చెప్పండి అడిగారు. ఖచ్చితంగా ఉన్నాయి. మనం ఏ దేవుడిని ఆరాధించినా ఆరాధించకపోయినా సూర్య భగవానుడిని ఒక 70 నామాలతో స్మరిస్తే, ధ్యానిస్తే ఐశ్వర్యానికి మించిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం దానంతటిదే వస్తుంది. ఇది చాలామంది గమనించరు. ముఖ్యంగా సూర్య భగవానుని ఆరాధించాలి. ఎందుకు? దీర్ఘాయుషుకి, ఆరోగ్యానికి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్తోత్రం మనం సనాతన ధర్మంలో పాటిస్తాం కాబట్టి సూర్యుడిని ఖచ్చితంగా ఆరాధించాలి. ఆరోగ్యంగా ఉంటే అత్యంత అద్భుతమైన సంపద పొందినట్లే. ఇప్పుడు మనం ఈ సూర్య భగవానుడికి సంబంధించిన 70 నామాలు, ఈ నామాలని స్మరిస్తే ఆ సంపద మీకు 100% గ్యారంటీగా వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ 70 నామాలు పరిష్కారంగా చెప్పవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అది ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉండి, లేదా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నాయి అని అనుమానాలు ఉన్నా, మనం చాలా వీడియోలు చెప్పాం. దానిలో మీరు ఆచరించగలిగేదని చేయవచ్చు. మీరు ఒకవేళ నేను చెప్పిన వీడియో మీకు అర్థం కాకపోతే ప్రయత్నం చేయమాకండి. అర్థమైతేనే ప్రయత్నం చేయండి. అనుమానాలు ఉన్నా ప్రయత్నం చేయవద్దు. నమ్మకం కలిగితేనే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి, మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకుంటున్నారు, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని కనుగొనాలనుకున్నప్పుడు నెంబర్ కూడా చెప్తాను. 9445059365. మరొకసారి చెప్తాను, 9445059365. మిగతా 2 నెంబర్లు కూడా ఉన్నాయి. మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది పేమెంట్ చేస్తేనే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఉచితంగా అపాయింట్మెంట్ ఇవ్వరు, అది గుర్తుంచుకోవాలి. అలాగే తంత్ర సంబంధమైన పదార్థాలు, రేపు దీపావళి రాబోతుంది. ధనత్రయోదశి దీపావళికి కావలసిన తాంత్రిక పదార్థాలు, హతజోడి, అలాగే మిగతా పదార్థాలు, వీడియోలో చెప్పిన పదార్థాలు కూడా మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు. అలాగే మన ఈకామర్ వెబ్సైట్ అక్షనిధి మార్ట్లో కూడా తాంత్రిక పదార్థాలు, వస్తువులు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరైనా సరే, ఇక్కడ జాతి, మతము, కులం ఏమి లేదు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. జ్యోతిష ప్రకారం కూడా ఎవరి జాతకంలో అయితే సూర్యుడు లోపిస్తాడో వారికి చాలా వరకు సమస్యలు వస్తాయి. అంటే మైనస్లో ఉంటాయి. సమస్త లోకాలకి, జీవకోటికి శక్తిని, వెలుగుని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ముఖ్యంగా సూర్య భగవాన్ని ఆరాధిస్తే
అందులో సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటివి చేయటం వల్ల శరీరానికి శక్తి, రోగ నిరోధక శక్తి లభిస్తుంది. రెండవది ఐశ్వర్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యం వస్తుంది. ఆరోగ్యం లేకపోతే అంత ఐశ్వర్యం ఉన్న ఉపయోగం లేదు. ఆరోగ్యం, శక్తి ఉన్నప్పుడే మనిషికి కష్టపడి సంపాదించగలిగే సామర్థ్యం వస్తుంది. అందుకే సూర్యారాధన ఐశ్వర్యానికి కూడా పరోక్షకంగా ఇస్తుందని చెప్పాలి. ముఖ్యంగా మూడవది ఏంటంటే, ఎవరైనా సరే నమ్మకంగా చేయాలి. మనం సాధారణంగా శివభగవానుడు, విష్ణు భగవానుడికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు చేస్తూ ఉంటాం. అంటే 108 నామాలు, సహస్రనామాలు అంటే 1000 నామాలు చేస్తూ ఉంటాం. అలాగే సూర్య భగవానుడికి 70 నామాలు స్మరించడం ఒక ప్రత్యేకమైన ఆచారంగా ఉంది. ఇది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా సూర్య భగవాను నామాన్ని కామెంట్ చేయండి. ఓం ఆదిత్యాయ నమః కానీ, ఓం సూర్యాయ నమః అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 70 నామాల నుండి మనకి ఈ నామాలు చేయటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో చెప్తాను. ఈ 70 నామాలలో వివిధ రకాల శక్తులని, రూపాలని, గుణాలని వర్ణిస్తుంది. ఉదాహరణకి సూర్యుడిని గ్రహాలకు అధిపతిగా చెప్తారు. ఆదిత్యుడు, భానుడు, రవి, సవిత ఇలాంటి అనేక పేరులతో పిలుస్తారు. ఈ నామాల ద్వారా సూర్యుడిని ధ్యానించటం వల్ల ముఖ్యంగా శారీరక ఆరోగ్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే తగ్గిపోతాయని నమ్ముతారు. రెండవది మానసిక ప్రశాంతత. చంద్రుడి మంత్రాన్ని ఎలా స్మరణ చేస్తే ఫలితం ఉంటుందో సూర్య భగవానుడి మంత్రాన్ని కూడా స్మరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన కూడా తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం పాప నివారణ. సూర్య భగవానుడు పితృదేవతలకు కూడా అధిపతిగా అంటారు. సూర్య భగవానుడు ఎవరి జాతకంలో అయితే నీచంగా ఉన్నా, దోషంలో ఉన్నా, రాహుకేతు ప్రభావం చేత పితృదోష ప్రభావాలు, సర్పదోష ప్రభావాలు పెరుగుతాయి. ఈ 70 నామాలు పఠించడం వల్ల ఇటువంటి పాపాలు తొలగిపోతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ నామాలని సూర్యోదయ సమయంలో చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు ఉంటాయి. ఉదయం పూట చేయాలి. ఇప్పుడు ఈ 70 నామాలు సాధారణంగా సూర్య శతనామావళి, అష్టోత్తరము వీటిల్లో కూడా ఉంటాయి. ఈ నామాలు వీటిని సూర్య సప్తతి అనే నామాలతో కూడా పిలుస్తారు. ఈ 70 నామాలని ఆరోగ్యము, సంపద, తేజస్సు నాకు ఇస్తాయి అని మీరు ప్రతిరోజు చేయగలిగితే మిమ్మల్ని ఆపేవాడు ఎవడో ఉండడు. కాలంలో ఎటువంటి మార్పులు వచ్చినా మీరు ఈ నామాలని చేయవచ్చు. నేను ఉదాహరణకు కొన్ని చెప్తాను. ఏదైతే నామాలు ఉన్నాయో ఈ నామాలన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఓం ఆదిత్యాయ నమః, ఓం అరుణాయ నమః, ఓం అర్కాయ నమః, ఓం ఆర్యమానయ నమః, ఇలా రకరకాల పేర్లతో ఇవి గురుపదేశంతో లేకుండా ఉన్న నామమంత్రాలు. వీటన్నిటిని కూడా మీకు నేను ఈ 70 మంత్రాలని మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మన వాట్సాప్ గ్రూపులో ఉన్నారనుకోండి, గ్రూపులో ఉంటే కనుక నేను ఈ 70 నామాలు గ్రూపులో కూడా వీడియో లింక్తో పాటు షేర్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎవరైనా సరే కొత్తగా వీడియో చూస్తున్న మిత్రులకి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దానిలో కూడా ఈ నామాలు పెడుతూ ఉంటాను. ఎందుకంటే వీడియో మొత్తం కూడా మనం ఉపయోగాల గురించి, ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ నామాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియో డిస్క్రిప్షన్లో చూసుకోండి, మీకు ఇబ్బంది అనేది ఉండదు. అలాగే వీడియో లాస్ట్లో కూడా ఈ 70 నామాలని మీకు వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద కూడా వచ్చే విధంగా పెడతాను. ఇది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇవి 70 నామాలు పెట్టడం వల్ల వీడియో మొత్తం కవర్ అవుతుంది కాబట్టి చెప్తాను. ఈ పారాయణ ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఐశ్వర్యం కంటే ముఖ్యమైన ఆరోగ్యం లభిస్తుంది. ఇది ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత భగవానుడికి ఆర్గమిస్తూ నామాలు పఠించండి. ఇది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ మేము ఒక సమస్య ఉంది. ఏంటంటే మాకు చదవడం రాదు గురువు గారు అనుకునే వారికి ఇవి మనకి సోషల్ మీడియాలో ఈ 70 నామాలు కూడా మీకు లభిస్తాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ అడిగినా చెప్తుంది. ఈ 70 నామాలని ప్రతిరోజు జపించే వారికి అద్భుతాలు
జరిగి తీరుతాయి. ఇది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.